ఔషధములు, స్నేహం, ప్రేమ. ఆనంద్. కాఫీ తీసుకో. విజయ, రాత్రి బాగా నిద్రపట్టిందా? రాత్రి ఆ శేఖర్ గాడు కిటికీలోంచి తొంగి చూశాడు. అప్పుడు నేను రాజేశ్వరను దెబ్బకి పారిపోయాడు. అయితే సస్తారా? అయ్యయ్యో, నీ మొహాన కాఫీ. నువ్వేగా విసిరు కొట్టావు? నేనా? అయ్యయ్యో, సారీ సారీ. పర్లేదు సారీ ఆనంద్. పర్లేదు పర్లేదు సారీ సారీ. పర్లేదు పర్లేదు. కాఫీ తీసుకో. మరి నీకు? తాగేసి. ఆనంద్. ఆనంద్ ఆనంద్ ఆనంద్. లియాలిటీయేనా? ఎంత మాట అండి, తాజా సరికండి. నోట్లు వేసుకుంటే మాట్లాడకండి, కావాలంటే రుచి చూడండి. మా పసికని తిని చెప్పుద్దులే, తినమ్మా. ఏ పసికంది ఎలా ఉంది? నేను చిన్నపిల్లను కదా, చిరుతిళ్ళ సంగతి నాకేం తెలుస్తుంది? నాకు అన్ని బాగుంటాయి. ఆవిడ చెప్పింది కరెక్ట్ అండి, మీరు చూడండి రుచి. ఎలా ఉందిరా? దీంట్లో ఉప్పు తక్కువ, కారం ఎక్కువ. ఆ మాట నేను ఒప్పుకోనండి. నేను ఒప్పుకుంటాను. మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి, మీరేటండి అండి, మీరు పెద్దలు, మీరు చూడండి రుచి. నేను కదలే, మా సంటోడు దీన్ని చెప్తాడు, నువ్వు చెప్పరా. చెన్నన్నయ్య చెప్పినట్టు ఉప్పు తక్కువ కారం ఎక్కువ కాదురా, కారం తక్కువ ఉప్పు ఎక్కువ. మనకిట్ట తెలవదురా. మంది వేసుకుని జంతికలు తింటే గానీ అటు రుచి తెలియదు. అర్థమైపోనాది, మర్చి పేరుతో పుట్టంతా ఖాళీ చేసేట్టున్నారు. ఇంటికి వెళ్ళి మా ఆవిడికి నేను లెక్క చెప్పుకోవాలి. వస్తా. మాట మాట. కారం మర్చిపోయావు. టమాటా ఇదిగో తప్పు, అలా పరిగెత్తకూడదు. విజయ తప్పు తప్పు. అయ్యయ్యో, కావాలంటే స్నానం చేసినా మన ఇద్దరం పరిగెడతాం. ఆడపిల్ల స్నానం చేస్తా ఉంటే అట్ట సుట్టారేంటి? చూడక్కర్లా, పండి పండి. సత్యరాజులో మీరు అర్జెంట్ గా ఈ రథాన్ని రెడీ చేయాలి. ఇది రథం కాదండి, డొక్కుబండి. ఇది డొక్కుమండి కాదురా, రథం. రథం అనాలి. ఏం విజయ? అవును, రథమే. చూసారా, విజయ్ కూడా రథమే అంది, అందుకని దీని పేరు రథమే. దీని మీద మీరు షికారుకి వెళ్ళాలి, అందుకని త్వరగా రెడీ చేయండి. క్విక్ క్విక్ పదా. అవునరా, దొరగారు దీన్ని రథం అంటున్నారు కదా, మరి దీనికి గుర్రాల్ని కడదామా, ఎద్దుల్ని కడదామా? ఎద్దుని కడదామా, గుర్రాన్ని కడదామా? దీనికి రథం అని పేరెట్టిన, జదం అని పేరెట్టిన, మనకాడు ఎద్దులే ఉన్నాయి, ఎద్దులే కడతాం. ఏదోటి కడదాంలే బాస్. దొరగారు ఈ పిచ్చికని చెప్పిందల్లా చేసేస్తున్నారు. ఏదో ఒక రోజున ఆయన కూడా ఈ పిచ్చికందులా మారిపోడు కదా.